డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నెంబర్ 8500155255. నేను కోరుకుంది కూడా అదే అన్నట్టు. నేను వెళ్ళి నా గురించి చెప్పుకొని నేను ఇట్టా అని వాళ్ళని ఒక ఏమంటారు మార్కెటింగ్ వాళ్ళు వస్తారు చూడండి, మా ప్రోడక్ట్ తీసుకుంటే ఇంత బాగుంటుంది, ఇందులో నేను జీరో, నా వల్ల కాదా. నాకు చిరంజీవి గారు ఆల్రెడీ నా గురించి ఆయనకు తెలుసు, నా కోసం మెసేజ్ పెట్టారు. మెహర్ రమేష్ గారిని కరోనా టైంలో అబ్బాయిని మనం కలవాలని మాట్లాడారు. అది జరిగిన తర్వాత కూడా నేను వెళ్ళి చిరంజీవి గారిని కలవసే ధైర్యం నాకు రావట్లేదు. దానికి కారణం ఏంటంటే ఇంకేదో మనం చేయాలి. ఇప్పుడు వెళ్ళాలనిపిస్తుంది. సార్ నేను 3 రోజుల జెండా నేను పాట చేసిన సార్, రేవంత్ అన్నకి విమానం సినిమా చేశాను సార్ అని చెప్తే, ఒకవేళ నేను చెప్పాల్సిన అవసరం లేకుండా కూడా ఆయనకు ఆల్రెడీ తెలిసి ఉందేమో, ఒక ధైర్యం వచ్చింది. అది దానికోసమే నేను ఎవరిని కలవలేదు తప్ప నాకేదో నేను వెళ్ళకూడదని కాదు, అట్లా కూడా కాదు. అంటే ఇంకోట్లేండి, మన అంటే మీరు ఇంతకు ముందు ఉన్న విధానంలో కొన్ని కూడా మనకి అవి అంటే మనం ప్రతిసారి మన వ్యక్తిత్వాన్ని మనం ఇందాక చెప్పాను కదా సార్, అదే నేను ఏమి మారలా, కాకపోతే ఇలా అలవాటు అయినా అంతే. అదే నేను అనేది ఏంటంటే ఒకటి ఫస్ట్ మన దగ్గర ఉన్నాయి అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది మనం చూసేదాన్ని బట్టి ఉంటది. అప్పుడు మీరున్న దాంట్లో ఏంటంటే మీ పేరు చిన్ని చరణ్, ఇప్పుడు చరణ్ అర్జున్, ఇది కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది యాక్చువల్గా. తర్వాత ఏంటంటే అప్పుడున్న తీరికి ఇప్పుడున్న తీరికి మీరు సేమే ఉన్నారు, కాకపోతే జనాలు చూసే దృష్టికోణం మారుతుంటారు కదా, క్రేజ్ పెరుగుతున్న కొద్దీ అదొక ఇది అంటున్నా నేను. అంటే వీడు అలా అనుకున్నాం కానీ ఇన్నేళ్ళు ఉన్నాడు, ఇప్పటికి ట్రెండింగ్ లో ఉన్నాడంటే వీడే కరెక్ట్ ఏమో, బాగానే ఉన్నాడు. ఎప్పుడైనా ఒకటే సార్, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ రేవంత్ అన్న సీఎం అవ్వలేదు అనుకోండి, బా ఇట్లా ఉంటాడబ్బా అందుకే ఆయన సక్సెస్ అవ్వలేదు, అందుకే ఇది అవ్వలేదు అంటారు. అవే లక్షణాలు ఇప్పుడు ప్లస్ అవుతాయి. అవును, అదే ఇలా ఉన్నాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు. లక్షణాలు అయ్యే ఉంటాయి, దృష్టికోణం మారుతుంది, చూసే వాళ్ళ దృష్టి. మనం విజయం సాధిస్తే, మనం ట్రెండింగ్ లో ఉంటే మన లక్షణాలే మనకు ప్లస్ అవుతాయి. మనం ఏదో కారణంతో ఆగమైపోతే ఆ లక్షణాలే దీని వల్ల మైనస్ అంటారు. సో మధ్య కాలంలో నాకు వచ్చిన గ్యాప్ వల్ల లేకపోతే డిస్టర్బెన్స్ వల్ల అవన్నీ హైలైట్ అయ్యాయి. అప్పుడు ఆయన ఇలా ఉంటాడు కాబట్టి అందుకే సక్సెస్ అవ్వట్లేడు. ఇప్పుడు ఇలా మనం కొంచెం ముందుకు వస్తున్నాం కాబట్టి మనం అనుకునేది తప్పేమో, అతను ఉండే విధానమే కరెక్టేమో. మీరు ఒకటే ఎగ్జాంపుల్ సార్, నేను ఇందాక ఒక మాట చెప్పాను, మా నిసార్ బాయ్ కానీ, మా సంజయ్ కానీ, మా బైరన్న, వీళ్ళందరూ జిఎంసీ టీం గురించి చెప్తున్నారు. పోలీసు వాళ్ళు, లాయర్లు, పొలిటికల్ లీడర్లు, బిజినెస్ మ్యాన్లు, ఎన్ఆర్ఐలు ఉంటారు. దాంట్లో మాకు గ్రూప్ ఉంటుంది. నువ్వో రాయి ఆ రోజు జిఎంసీలో ఏ పల్లె పిల్లోడో ఆ పాటలు చేసేటప్పుడు ఎలా ఉన్నారో మీరు మీ ముందే ఇప్పుడు కాల్ చేయమంటే చేస్తా. రేపు మనం జిఎంసీలో ఒక పాట చేస్తున్నాం, మీరందరూ రండి అంటే అందరు బిజీ ఉన్నారు. ఇప్పుడు అందరు వెల్ సెటిల్ అయిపోయారు, కానీ అన్ని పక్కన పెట్టేసుకొని వచ్చేసి ఒక ఎక్కడ లొకేషన్ చెప్పని ఆడ వచ్చి కూర్చుంటారు అంతా. సూపర్. ఈ ప్రేమ ఎందుకుంది? చరణ్ అర్జున్ మంచోడు కాకపోతే, చరణ్ అర్జున్ మంచిగా మాట్లాడకపోతే, అంటే అది జిఎంసీ అంటే అదేమన్నా కోటనా, లేకపోతే జిఎంసీ అంటే అదేమన్నా ఒక గోల్కొండ కోట లాంటిదా? దాన్ని ప్రేమిస్తలేరు కదా వాళ్ళు. జిఎంసీ అంటే చరణ్ అర్జునే, చరణ్ అర్జున్ పాటే. సో నాట్ ఓన్లీ షూటింగ్లో ఉండే వాళ్ళ ప్రేమే, ఆ పాట ఒకటి వస్తుందంటే మీలాంటి వాళ్ళు, మీడియాలో ఉండే మంచి ఉన్నత స్థానంలో ఉన్న మీలాంటి వాళ్ళు, ఏమీ తెలియని ఊర్లో బర్రలు కాసుకునేవాడు. సో వీళ్ళందరూ కూడా అరే జిఎంసీ చరణ్ అన్న పాట వస్తుంది అనే ఒక ప్రేమని వాళ్ళందరి దాకా మనం తీసుకెళ్ళగలిగామంటే, మనలో ఆ ప్యూరిటీ లేకపోతే, మనలో ఆ మంచితనం లేకపోతే కుదరదు. నేను ఒకటే నమ్ముతా సార్, ఒకటి గొప్ప వాళ్ళందరూ మంచోళ్ళే, మంచోళ్ళు అయితేనే వాళ్ళు గొప్ప వాళ్ళు. నా సూత్రం అది. విజయం సాధించిన ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళే అయి ఉంటారు. వాళ్ళ అది సాధించడం కోసం చేసే పనులే మిగతాయి అన్ని. అది నేను దగ్గర తీసుకొని ఛాయ్ దాపిస్తే నీకు సూపర్ అనిపిస్తాడు, వాడు బిజీగా ఉండి నీతో మాడకపోతే వాడు వేస్ట్ అనిపిస్తుంది. అయితే యాక్చువల్గా మరి పెద్ద హీరో అంటున్నారు, అంటే టాక్స్ ఏమైనా జరుగుతున్నాయా? ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ కంపెనీ, ఇప్పుడు ఏదో టాప్ సినిమాలు తీసే ప్రొడక్షన్ కంపెనీ ఇన్ హౌస్ కూడా తీసుకుంటున్నారు నన్ను. ఓకే, అంటే డైరెక్ట్ కంపెనీకి అట్లా పెద్ద కంపెనీలన్నీ మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఇంకొక 2024లో మీరు తారక్ గారు కూడా మనస్ఫూర్తిగా చరణ్ అర్జున్ గా ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు కదా, అది జరుగుతుంది 2024లో ఖచ్చితంగా. మేము ఎప్పుడు కోరుకుంటాం, ఎందుకంటే టాలెంట్ అనే దానికి ఆ పట్టం దక్కితేనే. నేను కూడా ఏం కోరుకుంటా అంటే సార్, చాలా మంది వాళ్ళ సక్సెస్ వాళ్ళకే ఉపయోగపడుతుంటది. నేను ఇతరులకు నేను భగవంతుని మొక్కేటప్పుడు కూడా ఒకటే మొక్కుతా, నన్ను ఎప్పుడు 10 మందికి చేయూత ఇచ్చే స్థాయిలో ఉంచు స్వామి అంటాను నేను. అంటే నాకేమో చేయమని చెప్పాను నేను. అంటే నేను 10 మందికి చేయగలిగే బలంగా ఉండే రేవంత్ అన్న నన్ను పిలిచిన, సీఎం క్యాండిడేట్ పిలిచినా కూడా, అనా మన వాళ్ళందరూ ఇట్లా ఉందన్న, కళాకారులందరూ వీళ్ళందరికీ ఆయన చేద్దామన్నా, ఏదైనా చూడు అని ఆలోచించి అంటాను తప్ప నాకేదైనా చూడనా అన్నాను నేను. ఎందుకంటే నాకు ఎప్పుడు కళామాతల్లి, నా దర్శకులు, నా ప్రొడ్యూసర్స్ రెడీగా ఉంటారు, నేను ఒప్పుకుంటే చాలు. ఇప్పుడు చూశారుగా, ఇక్కడ కూడా ఒక డైరెక్టర్ వచ్చారు, మాట్లాడి నేను గ్యాప్లో మాట్లాడిపోయారు.
ఎప్పుడు పని లేకుండా నేను ఉండను సార్. కాకపోతే